అమావాస్య రోజు చనిపోతే ఏం జరుగుతుంది? అమావాస్య చీకటి రహస్యాలు, ఆత్మల లోకం. ఈ రోజున చనిపోతే నిజంగా ఏం జరుగుతుంది? మన పూర్వీకులు, పురాణాలు, శాస్త్రాలు దీనిపై ఏం చెప్తున్నాయి? ఈ రోజు ఆ రహస్యాలను మీ ముందు ఉంచబోతున్నాం. ఆ చీకటి రాత్రి ఆకాశం నక్షత్రాలు లేకుండా నిశ్శబ్దంగా ఉంది. అమావాస్య జీవితం అనే దీపం ఆరిపోయిన సమయం. ఊరి పొలిమేరల్లోని శ్మశానం నిశ్శబ్దంగా ఉంది. అక్కడ కేవలం చలిగాలి, గుడ్లగూబుల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. అమావాస్య రోజు చనిపోతే ఏం జరుగుతుందనే ఒక పురాతన నమ్మకం ఈ వాతావరణంలో ఇంకా బలపడుతుంది. అమావాస్య మరణం మరియు పురాణాల ప్రకారం అమావాస్య రోజున భూమిపైకి వచ్చే పితృదేవతలను అంటే మన పూర్వీకులను చూసుకునేందుకు కొన్ని ఆత్మలు భూమి మీద ఉంటాయంటారు. ఒక వ్యక్తి అమావాస్య రోజున చనిపోతే ఆ ఆత్మకు ముక్తి లభించదని, అది అమావాస్య చీకటిలాగే భూమిపై తిరుగుతూ ఉంటుందని ఒక నమ్మకం ఉంది. అందుకే అలాంటి ఆత్మకు శాంతి కల్పించడానికి ప్రత్యేకమైన పూజలు, కర్మలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ నమ్మకాలకు మరో కోణం కూడా ఉంది. హిందూ మతంలో మరణం అనేది జీవిత చక్రంలో ఒక భాగం. ప్రతి మరణం తర్వాత ఆత్మ తన కర్మల ప్రకారం ముందుకు సాగుతుంది. అయితే అమావాస్య రోజున మరణం సంభవిస్తే ఆ ఆత్మ త్వరగా తమ లక్ష్యాన్ని చేరుకోలేదని, కొన్ని సమయాలలో అది తిరిగి తన కుటుంబ సభ్యులకు కలలో కనిపించడం లేదా వారి చుట్టూ తిరగడం వంటివి జరుగుతుందని కొందరు విశ్వసిస్తున్నారు. అయితే అమావాస్య అజ్ఞానం మరియు జ్ఞానం, అమావాస్య గురించి ఉన్న భయాల అజ్ఞానం నుండి పుట్టుకొచ్చాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు. ఇక అమావాస్య అనేది శక్తివంతమైన రోజు.
ఈ రోజున యోగులు సాధకులు తమ సాధనను పెంచుకుంటారు. అమావాస్య చీకటి లాంటిదే మనిషి మనసులోని అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని తొలగించుకుంటే అమావాస్య చీకటిలో కూడా దైవం కనపడుతుంది. మరణం కూడా అంతే. అది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. ఎందుకంటే మరణం కేవలం ఒక భౌతిక దేహానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మకు మరణం లేదు, అది అంతం లేనిది ఆత్మ. ఈ కథలన్నీ మనలో భయాన్ని తొలగించి మరణాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. అయితే మీరు దేన్ని నమ్ముతారు? ఒక ఆత్మ అమావాస్య చీకట్లో చిక్కుకుపోతుందా? లేదా కర్మల ప్రకారం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందా? మీ అభిప్రాయం ఏంటన్నది కమెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.